హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖున ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు నేను ఏదో ఒక వీడియో చేసి ఎకానమీ పరంగా మీకు ఎన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక అంశాన్ని మీకు అందిస్తూనే ఉన్నాను. అయితే అంతకంటే ముందుగా మీరు నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా, అదేవిధంగా రోజుకు నేను 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదివి దానిలో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తున్నాను. వాటిని డైలీ కరెంట్ అఫైర్స్ మీకు కావాలన్నా క్రింది ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అయిన తర్వాత మనకి పైన ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టాలి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, రానున్నటువంటి 25 రోజులలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతున్నది. ఇప్పుడు స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి డౌట్ ఏమనేసి అంటే, సార్ నేను ఈరోజు ఒక టాపిక్ చదివాను, ఆ టాపిక్ పైన ఈరోజే బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తున్నాయి, కానీ ఇదే టాపిక్ పైన 4-5 రోజుల తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు రావడం లేదు. మరి ఈ లోపాన్ని పోగొట్టుకోవాలంటే నేను ఏం చేయాలి? ఇలాగైతే నేను మెయిన్స్ ఎగ్జామినేషన్లో జాబ్ సాధించగలనా అనేది ప్రశ్న. చాలామంది ఇది అడిగారు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 90,000 మంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయబోతున్నారు. ఇప్పుడు మీరు ఏదో ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ పైన మీకు మంచి స్కోరింగ్ ఈరోజు వస్తుంది. 3 రోజుల తర్వాత అదే టాపిక్ పైన మీరు చదువుతుంటే స్కోరింగ్ రాలేదంటే మీలో ఉన్నటువంటి లోపం అదే. ఈ లోపాన్ని ఈ నెల రోజుల్లో పోగొట్టుకోండి. అదేవిధంగా ఈ లోపాన్ని ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఫేస్ చేసినట్లయితే మీరు సక్సెస్ సాధించలేరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మాత్రమా, ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమనేసి అంటే, ఎగ్జామ్స్ కూడా బాగా రాసి ఉంటాడు. ఓకేనా? మీలో ఉన్నటువంటి భయాలు కానీ, మీలో ఉన్నటువంటి లోపాలు కానీ, మీరు ఎగ్జామ్ సమయంలో చేసేటటువంటి తప్పులు కానీ, ఇవి ఏమైనా కూడా కావచ్చు, మీరు మంచిగా పోగొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో విజయం సాధిస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు 24 గంటల సమయంలో రాత్రి 12 వరకు చదువుతారా, లేదా పొద్దున 5 గంటలకి లేచి చదువుతారా, లేదా రేయంతా చదివి పగలంతా నిద్రపోతారా? ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీ ఇష్టం. కానీ నేనేమని అంటానంటే, మీరు ఏ సమయంలో చదివినా కూడా ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చి, ఈ క్రింది వాక్యాల్లో ఆప్షన్ ఏ ఒక వాక్యం, ఆప్షన్ బి ఒక వాక్యం, ఆప్షన్ సి మరొక వాక్యం, ఆప్షన్ డి ఇస్తాడు. లాస్ట్లో స్టైల్గా దీంట్లో పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి, ఎన్ని వాక్యాలు సరికానిది అని అడుగుతాడు. ఎన్ని వాక్యాలు సరైనవి, ఎన్ని వాక్యాలు సరికాదు అని అడుగుతాడు. ఈ బిట్ స్ట్రాటజీకి నువ్వు గనక అలవాటు పడాలి అనేసి అంటే, ఈ క్రింది స్థాయిలోనే ఎగ్జామ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ స్ట్రాటజీ కనుక నువ్వు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేసి ఈ స్ట్రాటజీకి నువ్వు క్రింది లెవెల్లోనే బాగా అలవాటు పడతావో, ఫైనల్ ఎగ్జామ్లో దీన్ని చూడగానే ఆన్సర్ చేయగలుగుతావు. అంటే నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలంటే ఇదే మంచి సమయము. కాబట్టి ఇప్పటికే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ ఒకేసారి మెయిన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇమ్మీడియట్లీ మీకు ఇష్టం వచ్చినటువంటి యాప్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన చోట ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అందుకోసమే ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎకానమీ టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఎకానమీ 50+ మార్క్స్ తెచ్చుకునే ఉద్దేశంతో మనకి మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఏపీ ఎకానమీ కోర్సుని కేవలం 49 రూపీస్కే పెట్టాను. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ కోర్సుని 49 రూపీస్ పెట్టాను. అదేవిధంగా ఏపీ మరియు ఇండియన్ రెండు కావాలనుకుంటే 79 రూపీస్కి ప్రస్తుతం నేను అందిస్తున్న ఆఫర్లో. దీన్ని ప్రాక్టీస్ చేయండి. మరి ఇంత భారీ ఎందుకు తగ్గించారు సార్ అంటే, ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా మంచిగా ఆ సబ్జెక్ట్ని అందించుకొని నాలాంటి టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు 50+ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో
ఈ ప్రైజ్ పెట్టడం అనేది జరిగినది. ఇప్పుడే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే అలవాటు పడతారో ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మిత్రమా, మనకు అడిగేటటువంటి క్వశ్చన్ స్ట్రాటజీ చూడండి. వాడు అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఒకటి డైరెక్ట్ బిట్లు ఉండొచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత, ఇది డైరెక్ట్ బిట్. రెండవది సరైన వాక్యం ఏది, సరైన వాక్యం ఏది. మూడవది సరికాని వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, ఇది. నాలుగవది వచ్చి 4 జతలు ఇచ్చి పై వాటిలో ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరికాదు. ఓకేనా? అదే విధంగా పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి, ఎన్ని వాక్యాలు సరికాదు అని ఇస్తాడు. మిత్రమా, బిట్స్ రానున్నటువంటి కాలంలో ఎకానమీలో పడేటటువంటి స్ట్రాటజీ బిట్స్ ఇవే, దీనికి మించి ఏమీ పడదు. ఓకే, కొత్త ట్రెండింగ్ క్వశ్చన్స్ కూడా ఇవే. మళ్ళీ చాలా మంది అడిగారు, సార్ 4 జతలు ఇచ్చి క్రింది 2 జతలు సరైనవా లేకపోతే జతలు సరికాదువా అని ఇస్తున్నారు, మీకేమి అసలు మీరు గ్రూప్ 2కి డీల్ చేస్తున్నటువంటి పర్సన్ అని కూడా మెసేజ్ చేశారు. మిత్రమా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ పై వాటిలో ఎన్ని జతలు సరైనవి, పై వాటిలో ఎన్ని జతలు సరికానివి అనేది సివిల్స్ మెథడ్ క్వశ్చన్. ఇది ఈ సివిల్స్ మెథడ్ క్వశ్చన్ ఓరియంటెడ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ సాధించడానికి పెద్ద కష్టమా అని నేను ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే చాలా మంది కాదు, ఇద్దరే టార్గెట్ చేసి కావాలని మెసేజ్ చేసి కావాలని మన యాప్ ని దెబ్బతీసే విధంగా మెసేజ్ చేసి నా నుంచి నా డబ్బులు నాకు ఇచ్చేయని అన్నారు. వాళ్ళు పెట్టి 100 రూపీస్ పెట్టుకోలేదు, 1000 రూపాయలు ఎవరు పెట్టుకోలేదు, అయినా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేసాను. అలాంటి స్టూడెంట్స్ నాకు అవసరం లేదు. కాబట్టి ఒకటి మన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నేను ఇప్పటికే ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు అప్లోడ్ చేశాను, ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేశాను, ఇండియన్ బడ్జెట్ పైన బిట్స్ అప్లోడ్ చేశాను, ఇండియన్ సర్వే పైన బిట్స్ అప్లోడ్ చేశాను, ఏపీ సర్వే పైన బిట్స్ అప్లోడ్ చేశాను, ఏపీ బడ్జెట్ పైన బిట్స్ అప్లోడ్ చేశాను. 1 ఇయర్ కరెంట్ ఎకానమీ జనవరి 20 వరకు కూడా కరెంట్ ఎకానమీ ఇప్పటికే మన యాప్ లో కంప్లీట్ గా అప్లోడ్ చేయడం జరిగినది. జనవరి 21 నుంచి జనవరి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి అప్డేట్ కూడా మళ్ళీ నేను ఇచ్చేస్తా. ఈ డేస్ అయిపోతాను మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎకానమీ టెస్ట్ సిరీస్ మన యాప్ లో ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇచ్చిన మాట కంటే ఇంకా ఎక్కువగానే మీకు నేను ఇచ్చాను. ఎందుకంటే బయట కరెంట్ ఎకానమీ మాత్రమే అమౌంట్ సపరేట్ తీసుకుంటారు, కానీ కరెంట్ ఎకానమీ కోర్స్ అన్ని కలిపి 79 రూపీస్కి ఇస్తున్నాను. సరే, విషయం పక్కన పెడదాం. ఇది స్ట్రాటజీ మిత్రమా. రానున్నటువంటి కాలంలో క్వశ్చన్స్ పడే ఏరియా ఇదే ఓరియంటెడ్ ఉంటాయి. ఈ ఓరియంటెడ్ మీరు బాగా అలవాటు పడినట్లయితే ఎకానమీ 50+ మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమే కాదు. ఓకేనా? ఒకప్పుడు 150 మార్కులు ఉండేది, ఇప్పుడు 75 మార్కులు ఎకానమీ తగ్గించారు. ఖచ్చితంగా దానిపై ఫోకస్ చేయండి. ఒకటి. రెండవది ఏమనేసి అంటే, మీరు ఫస్ట్ పేపర్ ఈజీ, ఫస్ట్ పేపర్లో అందరూ చెప్తున్నారు సార్ నేను 120+ స్కోర్ చేయగలను ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్ నేను స్కోర్ చేయలేను, సెకండ్ పేపర్ చాలా కష్టంగా ఉంది సార్, నాకు దాన్ని నేను ఎలాగైనా సాధించాలి సార్, ఖచ్చితంగా దానిపై పట్టి సాధించాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. కరెక్టే మిత్రమా, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేపర్ ఈజీ అని అందరూ ఫస్ట్ పేపర్ మీదే పడ్డారు. ఫస్ట్ పేపర్ మీద ఇప్పుడు విద్యార్థులు అందరూ పడ్డారు కాబట్టి, సెకండ్ పేపర్ మీద విద్యార్థులు పడలేదు కాబట్టి అందరూ చదువుతున్నటువంటి ఫస్ట్ పేపర్ పైన ఎగ్జామ్ ఫోకస్ చేస్తే ఏపీ హిస్టరీ పాలిటిక్ అంటే ఇంకా ఈజీగా, చాలా ఈజీగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ రావచ్చు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఎటువంటి పరిస్థితుల్లో ఆపుకోవద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్ ఎక్కడ ఇస్తారో చెప్పలేము. ఓకే, ఎకానమీలో మనకి బిట్ ఎక్కడ ఇస్తారో ఒక రకంగా చెప్పొచ్చు. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది. అదేవిధంగా ఇప్పుడు నేను ఏమంటానంటే, సార్ ప్రస్తుతం నేను ఒక టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రోజు మంచి స్కోర్ వస్తున్నాయి, 3 రోజుల తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తుంటే స్కోరింగ్ తగ్గుతున్నాయి సార్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ లోపాన్ని పోగొట్టుకోవాలంటే నాకు తెలిసినంత వరకు ఒకే ఒక మార్గం మిత్రమా, మీరు ఏ టెస్ట్ సిరీస్ అని తీసుకోండి, ఏ యాప్లో టెస్ట్ సిరీస్ అని తీసుకోండి, బాగున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోండి. మీరు చేయాల్సిందల్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మీరు అవ్వాలి అనేసి అంటే ఈ సమయంలో పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని రివిజన్కి టైం కేటాయిస్తూ ఎగ్జామ్స్ మీరు నెగ్లిజెన్స్ చేస్తే రానున్నటువంటి కాలంలో ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో వచ్చేటువంటి ప్రశ్న సరళిని కనుక మీరు మర్చిపోయి ఎంత చదివినా కూడా ఎగ్జామ్ రాయడం అనేది కష్టతరం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, నేను ఈ రోజు ఎకానమీలో ఇంత చిన్న వయసులో పట్టి సాధించడం గల కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ 1000 బిట్లు నేను ఇన్స్టిట్యూట్లకు రాయించాను, కాబట్టి ఈ రోజు ఎకానమీ పైన
పట్టు సాధించి హైదరాబాద్లో నేను నిలబడగలిగాను. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎక్కడెక్కడ చాలా చోట్ల డీల్ చేస్తున్నాను. అవి చాలా ఆన్లైన్లో కూడా చెప్పుకున్నా. సరే విషయాన్ని పక్కన పెడదాం. మీరు ఎకానమీలో కానీ 50+ మార్కులు సాధించాలనుకుంటే మన యాప్లోకి వెళ్ళి 79 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయండి. ఇప్పుడే పర్చేజ్ చేయండి. మీకు వీలైనంత వరకు 3 నుంచి 4 సార్లు ఈ 20 రోజుల్లో బిట్స్ ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక 3 టెస్టులు అన్నా కూడా 10 రోజులు 30 టెస్టులు అయిపోతాయి. నా దాంట్లో 30 టెస్టులు 32 టెస్టులు ఏమో ఉన్నాయి. ఓకేనా, 30 టెస్టులు అయిపోతాయి. మరి ఇంకా 10 రోజులు ఇంకో 30 టెస్టులు రాశారనుకోండి, ఎప్పటికీ 2-3 సార్లు అయినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి. ఎకడమిక్ పరంగా ఎవ్వరు భయపడద్దు. క్వశ్చన్ పేపర్ ఈసారి అంత కష్టతరంగా ఏమి ఉండదు. ఓకేనా, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిరుద్యోగుల వైపు ఉంది. ప్రభుత్వం నిరుద్యోగులకి ఏం కావాలో ఇచ్చేసి ప్రభుత్వం రానున్నటువంటి ఎన్నికల ఓట్లు కోరుతుంది. ఒకవేళ నిరుద్యోగులకు ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులు ఎటువంటి స్వరూపాన్ని చూపిస్తారు ఇప్పటికే ప్రభుత్వానికి బాగా అర్థమైంది. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అనేది అంత కష్టంగానూ ఉండకపోవచ్చు, మరి అంత ఈజీగా ఉండకపోవచ్చు, యావరేజ్ ఉంటుంది. ఆ యావరేజ్లో ఎవరైతే స్కోరింగ్ చేయగలుగుతారో వాళ్ళకి పోస్టింగ్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఎకడమిక్ పరంగా మీకు ఏ డౌట్ లేకుండా ఈ స్ట్రాటజీని బాగా ఫాలో అవ్వండి. ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, 2 సరైన వాక్యం ఏదో అడుగుతాడు, సరికాని వాక్యం అడుగుతాడు. పై వాటిలో ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరికాదు, పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైన, ఎన్ని వాక్యాలు సరికాదు. ఇదే స్ట్రాటజీ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? అదేవిధంగా ఇండియన్ ఎకానమీ కంటే ఏపీ ఎకానమీ పైన బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఏపీ ఎకానమీ మనకి సిలబస్ తక్కువే. అదేవిధంగా మనకి నిత్య జీవితంలో మనకు కంటికి కనిపించేది, చెవులకు వినిపించేటటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఏపీ ఎకానమీ. ఓకేనా, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కు కూడా ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఏపీ ఎకానమీ కష్టమని, ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు. మన యాప్ లో ఎన్ని బిట్స్ అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి, చాలా ఈజీ మెథడ్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఎకానమీ పరంగా ఇది. మీకు ఎకానమీ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా క్రింది నెంబర్ కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. నార్మల్ కాల్స్ ఈ నెంబర్ కి రావు. ఓకేనా, అదేవిధంగా మీకు ఒకవేళ మన టెస్ట్ సిరీస్ ని నేను జిరాక్స్ తీయించుకొని నేను ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేసుకుంటా సార్ ఇంట్లోనే అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా నేను ఇవ్వగలుగుతున్నాను. దానికి మీరు క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలంటే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, లేదా వాట్సాప్ కాల్స్ అనేది చేయండి. నేను పీడిఎఫ్ మీకు అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇది ఇప్పుడు మీకు ఎకానమీ పరంగా మిత్రమా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నేను ఇప్పటి వరకు చాలా గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ చూశాను. అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, మన ఏపీలో కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రీసెంట్గా చూశాను. అదేవిధంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైఓ ఎగ్జామ్ జరిగింది. ఆ డివైఓ ఎగ్జామ్లో ఎకానమీలో దాదాపు 50 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. వాటిని చూశాను. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రశ్నలు చూస్తున్నాను. ఏ ఎగ్జామ్ జరిగినా కూడా నేను జిరాక్స్ తీయించుకొని బిట్ ఎక్కడ వస్తుందో చూస్తున్నాను. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రశ్న యొక్క సరళని నాడిని పసిగట్టి బిట్స్ అప్లోడ్ చేస్తున్నాం మన యాప్లో. ఓకేనా, మీరు ఒకసారి చూడండి స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా, అదేవిధంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మిత్రమా, మీరు గనక ఎగ్జామ్ రాయకపోతే సక్సెస్ అనేది సాధించడం కష్టం. ఓకేనా, మీరు అనుకోవచ్చు సార్ ఏం సార్ ఇలా చెప్తున్నారు, మేము ఎగ్జామ్స్ రాయకపోతే సాధించలేమా అనేసి. అంటే ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసి జాబ్ సాధించేవాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారు. కానీ మీలో ఉన్నటువంటి భయాలు కానీ, మీలో ఉన్నటువంటి తప్పులు కానీ, మీలో ఉన్నటువంటి లోపాలు కానీ బయట పెట్టండి ఇప్పుడే. దానికోసం ఇప్పుడే బిగ్ బ్యాంకులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రాయకుండా ఎవ్వరు కూడా మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళొద్దు. మెయిన్ ఎగ్జామ్లో చేయాల్సినటువంటి తప్పులన్నీ కూడా క్రింది స్థాయిలోనే ఎగ్జామ్లోనే తప్పులు సర్దిద్దుకోండి. ఖచ్చితంగా మీకు పోస్టింగ్ వస్తుంది. ఇంకా 25 రోజులు టైం ఉంది, మించిపోయినది ఏమీ లేదు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చేసిన తప్పుని వెరిఫై చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా మీరు ఏదైనా ఒక బిట్ని ఇప్పుడు 50 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు అనుకోండి, మీకు 40 మార్క్స్ వచ్చాయి, మిగతా 10 ప్రశ్నలు కూడా తప్పు పెట్టారు. మరి ఆ బిట్కి ఎందుకు తప్పు పెట్టాం, పలానా బిట్కి ఎందుకు మనం తప్పు పెట్టాం? డైరెక్ట్గా ఇచ్చిన బిట్కి తప్పు పెడుతున్నామా, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో అడుగుతున్నటువంటి బిట్కి తప్పు పెడుతున్నామా? మరి ఆ బిట్కి ఎందుకు తప్పు చేస్తున్నాం? ఆ బిట్ని ఈసారి క్వశ్చన్ పేపర్లు ఇచ్చినప్పుడు తప్పు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అని ఆ బిట్టు దగ్గర ఆగి 5 నిమిషాలు ఆలోచించి ఆ లోపాన్ని మీలో నుంచి తొలగించుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం మీదే మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, నేను ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని తీసుకొని పేపర్ అనలైజ్ చేస్తా. పేపర్ అనలైజ్ చేసేటప్పుడు మీరు చూడండి,
ఏపీపీఎస్సీ వాడు మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క పేపర్ కూడా మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏబిసిలో ఒకే రకంగా ఇస్తాడు, ఒకే రకంగా ఇస్తున్నాను. నేను ఇలాంటి వాటిని బాగా పసిగట్టాను, అర్థమవుతుందా? కాబట్టి ఇంకా ఎవరైనా ఎకాడమిక్ పరంగా డౌట్ ఉన్నా క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయండి, నాతో మాట్లాడండి. ఖచ్చితంగా మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర ఇప్పుడు 2000 మందికి పైగా టెస్ట్ సిరీస్ తీసుకున్నారు. దాదాపు 100 మంది నా దగ్గర ఈరోజు ఫోన్లో ఆ డౌట్లు క్లారిఫై చేసుకుని ఎకనామిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. ఓకేనా? కాబట్టి మీలో ఎవరైనా డౌట్ ఉన్నా మీకు ఖచ్చితంగా ఏం డౌట్ ఉన్నా క్రింద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అదేవిధంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సును పర్చేజ్ చేసి మంచిగా బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.